నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. పాలకొల్లులో స్పష్టం చేసిన రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి. తణుకులో ఘనంగా మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా 75వ జయంతి వేడుకలు. వివిధ సేవా కార్యక్రమాలతో ఆదర్శమూర్తిని గుర్తు చేసుకున్న అభిమానులు. పొట్టి శ్రీరాములు కృషితోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు. తణుకులో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో విజయవంతంగా ముగిసిన అంతర్రాష్ట్ర కరాటే పోటీలు. ఓవరాల్ ఛాంపియన్షిప్ ను సాధించిన వివేకానంద గ్లోబల్ స్కూల్. ఉండి నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా కృషి. ఆకివీడిలో హామీ ఇచ్చిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆచంట మండలంలో వశిష్ఠ గోదావరి ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పీతాని. వెంట ఉన్న ఇరిగేషన్ ఇంజనీర్లు. రాజమండ్రి కలెక్టరేట్లో అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చెన్నరాముడు. కోనసీమలో అరటికి గిట్టుబాటు ధర లేక నష్టాలు చవిచూస్తున్న రైతులు ప్రభుత్వం పట్టించుకోవాలని విజ్ఞప్తి. పొట్టి శ్రీరాములు త్యాగం తరతరాలకు ఆదర్శం. అమలాపురంలో వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పోలవరం ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు సిద్ధం ప్రకటించిన ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్. సమాజంలో ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నం నయీం అస్మి, మాజీ ఎమ్మెల్యే అందర రామ్మోహన్ రావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. చేస్తున్న ఈ మహిళా లోకానికి చేస్తున్న ఒక అభిషేకంగా భావించాలి ఈ కార్యక్రమాన్ని. దీన్ని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా రామానాయుడు గారికి, మా సహచర మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రి అనే కన్నా ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా ఈరోజు మనం ముందుండడమే కాదు, చంద్రబాబు నాయుడు గారిని కార్యదక్షత మనం అందరం చూసే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఎంత కమిట్మెంట్తో వర్క్ చేస్తారో మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతే శక్తితో, అంతే కమిట్మెంట్తో వర్క్ చేయగల ఏకైక మంత్రి ఎవరైనా ఉన్నారంటే నేను రామానాయుడు గారిని చూస్తా. ఆ రామానాయుడు గారిని చూసిన ప్రతిసారి ఆ కమిట్మెంట్ కానీ, ఆయనకున్న నిబద్ధత కానీ, హార్డ్ వర్క్ కానీ చూస్తూ ఉంటే నిజంగా ఇలా ఉండాలేమో అని చాలా మందికి ప్రేరణ ఇచ్చే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఒక మంచి నినాదం తీసుకొని ఆడపిల్లలని రక్షించుకోవాలి అని చెప్పి సేవ్ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడమే కాకుండా ఇక్కడికి నాలాంటి వాళ్ళని చాలా మందిని ఇక్కడికి పిలిచి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేయడానికి తన సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్నందుకు ఒక ఆడపిల్లగా, ఒక మహిళగా, ఒక తల్లిగా మీకు ఇక్కడ ఈ స్టేజ్ మీద శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే, మగాడు బయటకు వచ్చి పని చేయాలి అనుకుంటే ఎవరు సపోర్ట్ ఉండాలండి? ఎవరు సపోర్ట్ ఉండాలి? మీ ఇంట్లో మీ అమ్మ, మీ నాన్నగారు పని చేయాలంటే ఎవరు సపోర్ట్ ఉండాలి? పక్క నుంచి అమ్మ సపోర్ట్ ఉండాలా? ఈరోజు రామానాయుడు గారు సైకిల్ ఎక్కి రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, శ్మశానాల్లోకి వెళ్ళి పడుకుంటారు. ఆ బుడ మీద గట్టు మీద 3 రోజులు కూర్చొని ఆ గట్టు పూజ చేద్దామా లేదామా అని కూర్చుంటూ ఉంటారు. ఈరోజు ఉదయాన్నే ఎక్కడికి వెళ్తే సాయంత్రానికి ఏ టైంకి వస్తారో తెలియదు, వచ్చిన తర్వాత తింటారో లేదో కూడా తెలియదు, మళ్ళీ ఉదయం లేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. అయినప్పటికీ కూడా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ప్రజల సేవ గురించి తన భర్త ముందుకెళ్తున్నారని వెనకాల నుంచి నడిపించిన అమ్మ సూర్యకుమారి గారికి కూడా ఈ విషయంలో మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటానమ్మా. అమ్మా, ఆంధ్ర రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడు అని కోనేరు గంగారావు కమిటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె శివనారాయణ రెడ్డి తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు 57 రోజుల పాటు అమరణ నిరాహార దీక్ష చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి బీవీఆర్కేఎస్ఎస్ గణపతిరావు, జిల్లా కలెక్టరేట్ ఏఓ ఎస్ నరేష్ చంద్రశేఖర్, అసిస్టెంట్ బీసీ సంక్షేమ శాఖ అధికారి కె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తణుకు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తొలితరం నాయకులు వైటీ రాజా 75వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. పారిశ్రామిక, రాజకీయ, సామాజిక సేవా రంగాలలో తనదైన ఒక ప్రత్యేక ముద్ర వేసి అద్భుతంగా రాణించి ప్రజాభిమానం పొందిన అరుదైన నేతల్లో వైటీ రాజా ఒకరు. ప్రజా జీవితంలో ఆయనది ఒక విశిష్ట శైలి. ఆయన ఒక ముక్కుసూటి మనిషి, నిర్మోహమాటి, చెప్పదలుచుకున్న నిజాన్ని నిర్భయంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. ఎదుటి వారిని మెప్పించడానికి ఆయన ఏనాడు లౌక్యం అనే ముసుగు వేసుకోలేదు. జనాల్ని మాటలతో మభ్యపెట్టడానికి ఆయన పూర్తిగా వ్యతిరేకం. లౌక్యం లేకపోతే రాజకీయాల్లో రాణించలేరంటూ చాలామంది అంటుంటారు. అయితే ఇందులో వాస్తవం లేదని వైటీ రాజా రుజువు చేశారు. ప్రజల పట్ల ప్రేమ, సమస్యల పరిష్కారంలో అంకితభావం, ప్రజా జీవితంలో నిజాయితీ ఉన్న వ్యక్తుల్ని ప్రజలు ఆదరిస్తారనడానికి వైటీ రాజా చేపట్టిన పదవులే నిదర్శనం. తణుకు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో విలక్షణమైన వ్యవహార శైలికి, విశిష్టమైన వ్యక్తిత్వానికి చిరునామాగా వైటీ రాజా పేరు పొందారు. ఆయన పూర్తి పేరు యలమర్తి తిమ్మరాజా. తెలుగునాట 20వ శతాబ్దపు సామాజిక చరిత్రను, ప్రజా జీవితాన్ని అమితంగా ప్రభావితం చేసిన జాగర్లమూడి, ముళ్లపూడి, యలమర్తి జమీందారీ కుటుంబాల వారసత్వాన్ని ఆయన పుణికిపుచ్చుకున్నారు. ఆయా కుటుంబాల మూలాలు, విలువలు, సాంప్రదాయాలు ఆయనలో పుష్కలంగా కనిపిస్తాయి. గుంటూరు జిల్లాలో స్వతంత్రోద్యమ కాలం నాటి నుండి ప్రముఖునిగా, మద్రాసు రాష్ట్ర శాసనమండలి సభ్యునిగా, జిల్లా బోర్డు చైర్మన్గా, జిల్లాభివృద్ధికి విశేష కృషి చేసిన కీర్తిశేషులు జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి మనవడు వైటీ రాజా. అలాగే స్వతంత్ర ఉద్యమంలో, రైతు ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి ఎన్జీ రంగా, సర్దార్ గౌతు లచ్చన వంటి ఉద్దండుల సహచరునిగా, 2 సార్లు శాసనసభ్యులుగా, ఒకసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పలు కళాశాలల వ్యవస్థాపకునిగా పేరుమోసిన కీర్తిశేషులు జాగర్లమూడి చంద్రమౌళి కుమారుడే వైటీ రాజా. 1950 డిసెంబర్ 15వ తేదీన గుంటూరు జిల్లా కారంచేడు గ్రామంలో చంద్రమౌళి, గంగా భవానీ దంపతులకు వైటీ రాజా జన్మించారు. తణుకు పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణరావు చౌదరి దత్తత తీసుకోవడంతో జాగర్లమూడి తిమ్మరాజు పేరు యలమర్తి తిమ్మరాజుగా మారింది. బెంగుళూరు విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన వైటీ పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టారు. సొంత మేనమామ, అనంతర కాలంలో మామగారు అయిన ప్రఖ్యాత పారిశ్రామికవేత్త డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ స్ఫూర్తితో ముందడుగు వేశారు. ఎరువులు, పురుగుల మందుల తయారీ, అమ్మకం సాగించే జయలక్ష్మి ఫెర్టిలైజర్స్, జయ ఇండస్ట్రీస్ సంస్థలలో 1981లో మేనేజింగ్ పార్ట్నర్గా వైటీ రాజా పారిశ్రామిక జీవితం ప్రారంభించారు. రోటరీ క్లబ్లో చేరడం ద్వారా సామాజిక సేవా రంగంలో అడుగుపెట్టిన వైటీ రాజా అనంతరం తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షుడయ్యారు. తాను అందించిన విశిష్ట సేవలతో సమర్థులైన వ్యక్తిగా ప్రజానీకానికి పరిచయమయ్యారు. పట్టణంలో రాజకీయంగా ఒక వర్గానికి చెందిన కుటుంబం నుండి ఎదిగిన సేవా కార్యక్రమాల ద్వారా ఇతర వర్గానికి చెందిన యువకుల్ని ఆయన ఆకర్షించారు. వారు వైటీ దగ్గర చేరడం మొదలుపెట్టారు. 1988-89 సంవత్సరాల్లో వైటీ సారథ్యంలో రోటరీ క్లబ్ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి కార్పొరేట్ వైద్యాన్ని సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా అందించి అప్పట్లో సుప్రసిద్ధ వైద్య నిపుణులుగా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు, డాక్టర్ బి సోమరాజు, డాక్టర్ నారాయణ ప్రసాద్ వంటి పెద్ద డాక్టర్లను తణుకు తీసుకురావడంలో వైటీ రాజా ప్రధాన భూమిక పోషించారు. అప్పట్లో రోటరీ క్లబ్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలలో వేలాది మంది ప్రజలు ప్రయోజనం పొందారు. ఇంజనీరింగ్ విద్య అంతగా విస్తరించిన ఆ రోజుల్లో తణుకు ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించి గుంటూరు జిల్లాలో తమ కుటుంబం సారథ్యంలో నడుస్తున్న ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు ఇప్పించి ఎందరో ఉన్నత విద్యావంతులు కావడానికి వైటీ సహకరించారు. తణుకు పట్టణంలో నిత్యావసర వస్తువుల్ని అందుబాటు ధరలో అందించేందుకు ఏర్పాటైన తణుకు కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షునిగా 1992 నుంచి 1997 వరకు వైటీ రాజా సేవలందించారు. స్పోర్ట్స్ను అభివృద్ధి చేయడానికి, వ్యాపార విస్తరణకు విశేష కృషి చేశారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్గా కూడా సహకార రంగానికి సేవలందించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కాలం నుండి పార్టీలోనే ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న వైటీ రాజా
1992లో తణుకు పట్టణ కమిటీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. పారిశ్రామికవేత్తగా నిత్యం పనుల ఒత్తిడితో ఉన్నప్పటికీ పార్టీ కోసం ఆయన చాలా సమయాన్ని కేటాయించేవారు. జమీందారీ వంశానికి వారసుడైన ఆంధ్రా బిర్లా అల్లుడైనా ఆయనలో కించిత్తు కూడా అధికార దర్పం ఉండేది కాదు. సాదాసీదాగా అందరితో కలిసిపోయి సామాన్య వ్యక్తిగా వ్యవహరించడం వైటీ రాజాకు పార్టీలో పేరు తెచ్చింది. సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన ప్రజల్ని చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆదరించి ఆలకించటం ఆయన ప్రతిష్టను పెంచింది. ఆయన వ్యవహార శైలి ప్రజలకు బాగా అర్థం కావడానికి ఆ కాలం ఉపయోగపడింది. ఎదుటి వ్యక్తి చెప్పే విషయంలో నిజం లేకపోయినా, నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా అలాంటి పనులు తాను చేయనని నిక్కచ్చిగా నిర్మోహమాటంగా వారితోనే చెప్పడం వైటీ అలవాటు. సమస్యలో న్యాయం ఉందంటే దాన్ని పరిష్కరించే వరకు ఆయన కట్టుబడి పనిచేసేవారు. చేయకూడని చేయలేని పనులను చేస్తానని హామీలు ఇవ్వటానికి ఆయన వ్యతిరేకం. కల్మషం ఎరుగని, మాట మార్చని, మడమ తిప్పని నాయకునిగా వైటీ రాజా పట్టణంలో పేరు పొందారు. రాజకీయంగా తనకు నష్టం వస్తోందని తెలిసినా ఉన్నది ఉన్నట్లు తాను చెప్పదలుచుకున్నది విషయాన్ని చెప్పడానికి ఆయన ఏనాడు వెనుకంజ వేయలేదు. అయితే కాలక్రమేణా ఆయన విభిన్నమైన వ్యక్తిత్వాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆయన్ని ఆదరించి అభిమానించారు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రౌడీజాన్ని అరికట్టడానికి ఆయన తీసుకున్న దృఢ వైఖరి వర్గాలకు అతీతంగా అందరి మన్ననలను పొందింది. తటస్థులను ఆయన ఆకర్షించగలిగారు. 1995లో ఆయన తణుకు మున్సిపల్ వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన చొరవతోనే తణుకు మున్సిపాలిటీలో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తొలిసారిగా వినియోగంలోకి తెచ్చారు. పట్టణాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో, అమలులో వైటీ చురుకైన పాత్ర పోషించారు. సొసైటీ రోడ్లో గోస్తని నదిపై వంతెన నిర్మాణం, స్థల సేకరణ విషయంలో వైటీ చేసిన కృషి చిరస్మరణీయం. 1999లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన తణుకు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 2004 వరకు తన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. ముఖ్యంగా తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పునర్నిర్మాణానికి, పైడిపర్రు సజ్జాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేసి ప్రజా మన్ననలను పొందారు. ప్రవేశించిన అన్ని రంగాల్లోనూ దాపరికం లేని న్యాయ ప్రవర్తన ద్వారా అందరినీ ఆకట్టుకున్న యలమర్తి తిమ్మరాజా ఒక విలక్షణమైన నేత. కల్లా కపటం ఎరుగని ఇటువంటి అరుదైన రాజకీయ నేతల్ని రాజకీయాలలో నిలబెట్టి ఉంచుకోవటం ప్రజాస్వామిక రాజకీయాలకు చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఈ గొప్ప వ్యక్తి జయంతోత్సవాలను తణుకులో వివిధ సంస్థలు ప్రత్యేకంగా నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాయి. ఇందులో భాగంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ రొటీరియన్లు మలిన అరుణసారథి, అనపర్తి ప్రకాశరావుల ఆర్థిక సహకారంతో మెగా ఉచిత వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. 100 మంది ప్రజలు హాజరై సేవలు అందుకున్నారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ పి కృష్ణకిషోర్ మెదడు, నరములు, వెన్నుపూస, మెడ, ఫిట్సు, తలపోటు లాంటి వ్యాధులను పరీక్షించి మందులను కూడా ఉచితంగా అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు ఆనందం మస్తాన్రావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వత్సవాయి వెంకటరాజు, క్లబ్ కార్యదర్శి కటారి సిద్ధార్థలు పాల్గొన్నారు. బ్యాక్ వచ్చేయండి, ఎందుకంటే నా కెమెరా కాదు. ఏ పని వచ్చినా ఆయన నేను చెప్తాను. ఏంటంటే ఇబ్బంది ఏంటండి గారు? ఇంకా రావట్లేదు. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు నడిచేయాలి కదా, ఇప్పుడు నడుస్తాను కదా. అలాగే వైటీ రాజా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన తణుకు కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో కూడా జయంతి వేడుకలు నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో స్టోర్స్ ఉపాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ పరిబి వెంకన్నబాబు, డైరెక్టర్లు చిట్టూరి హర్నాథ్, సిబ్బంది పాల్గొన్నారు.
వైటీ రాజా గారు, జోహార్ కీర్తిశేషులు వైటీ రాజా గారు, జోహార్ కీర్తిశేషులు వైటీ రాజా గారు, కీర్తిశేషులు వైటీ రాజా గారు, జోహార్ కీర్తిశేషులు వైటీ. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రీతమ నేతను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వాసుపత్రి రోగులకు పళ్లు పంచిపెట్టి సంధ్యాజ్యోతి వృద్ధజనాశ్రమ వృద్ధులకు భోజనాలు పెట్టారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా మోస్ట్ సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు వైటీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. యలమర్తి జమ్మరాజా గారి గురించి ఆయన జీవితం రాజకీయ నాయకత్వం నుంచి వచ్చినటువంటి జీవితమే. ఇప్పటివరకు 99 వరకు కూడా మేమే ఉండటం, నాకు ఎనలేని కృషి చేయడం, పార్టీ గురించి కానీ నా గురించి కానీ స్వార్థం లేకుండా కృషి చేసి పదవులు కట్టబెట్టినటువంటి వ్యక్తి ఆయన. రాధాకృష్ణ గారిని పిలిచి ఆ పదవి ఇప్పించడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాధాకృష్ణ గారి ఎన్నిక కానీ తర్వాత రెండోసారి మళ్ళా ఎన్నిక కానీ ఇలాగ అందరి కోసం ఆయన కృషి చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధిగా ఆశపడినటువంటి వ్యక్తి అనే సంగతి మనం అవగాహన చేసుకోవాలి. అటువంటి మనిషి మనకి లేకపోవడం చాలా దురదృష్టం. అయినా కానీ చాలా చోట్ల మరి ఆ మహమ్మారి వచ్చింది కాబట్టి ఆ మహమ్మారి ఆయన కూడా వ్యాపించడం మనందరి యొక్క దురదృష్టం. ఆ విధంగా చేసి మనందరం నేను కోరేది ఏంటంటే ఆ జన్మదిన సందర్భంలో ఆయన ఏ బాటలో నడిచాడో తిమ్మరాజా గారు స్వార్థం లేకుండా పదవుల కోసం కాంక్షించకుండా నడిచినటువంటి వ్యక్తి. ఆ రీతిలోనే మనం కూడా ప్రజాసేవ చేసుకుంటూ మన ఆరోగ్యాలు కాపాడుకుంటూ వెళ్ళాలని చెప్పిస్తున్నాం. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పార్టీ నాయకులు నల్ల భాస్కర్రావు, ఒంటెద్దు రాజా, గుమ్మళ్ళ హనుమంతరావు, తమరాపు పల్లపురావు, షేక్ సోరాసాహెబ్, కుప్పాల ఇందిరాదేవి, కొమ్మిరెడ్డి ప్రభాకర్ రావులు పాల్గొన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతిని తణుకులో ఆదివారం వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా కోర్టు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పూలమాలలు వేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య, నాయకులు జల్లూరి జగదీష్లు పాల్గొన్నారు. ముఖ్యమైన పాత్ర వహించినటువంటి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈనాడు తణుకు పట్టణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరికీ తెలుసు, మనందరికీ పొట్టి శ్రీరాములు గారు ఎంత ఆత్మత్యాగం చేశారో ఇప్పుడే చెప్పారు కథలు. ఎంత కఠోరమైన 58 రోజులు ఫాస్టింగ్ చేసి అలాగా ఆత్మత్యాగం చేసిన తర్వాతే మన రాష్ట్రం అది ఏర్పడింది. అది ఎందుకు పొట్టి శ్రీరాములు గారు ఇలాగా ఫాస్టింగ్ చేసి వచ్చింది, ఎందుకు రాష్ట్రం కోసం పోరాటం వచ్చింది అని ప్రతి యువత ఆలోచన చేయాలి. అంటే ఈనాడు ప్రజలందరూ కూడా రాజకీయాలు మాకెందుకులే, వ్యవస్థలు మాకెందుకులే, మేము బాగున్నామని అనుకుంటున్నారు. ఆ విధంగా అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలి, సమాజం మీద బాధ్యత ఉండాలి. ఆనాడు పొట్టి శ్రీరాములు గారికి సమాజం మీద బాధ్యత ఉండి గాంధీ గారు ఆశ్రమంలోకి వెళ్లారు. స్వాతంత్రోద్యమంలో ఆయన అక్కడ ఉన్నారు, పాల్గొన్నారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉండి, మద్రాసు రాష్ట్రంలో ఉండి మనం అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఆంధ్రకు రావాల్సిన అవకాశాలు రావట్లేదు. అవన్నీ వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనే భావంతో ఆయన ఉద్యమం చేశారు. కాగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా పూలమాలలు వేసి ఆయన అందించిన సేవలను ప్రస్తుతించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవరామకృష్ణ, నాయకులు వావిలాల సరళాదేవి, గుబ్బల శ్రీనివాస్, తాతపూడి మారుతీరావు, సప్పారాజు, గమిని రామచంద్రరావు, బోళ్ల శ్రీనివాస్, చదలవాడ నానితో పాటు జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు బొల్లాడ నాగరాజులు పాల్గొన్నారు.
శాస్త్రీరావు గారు ఈ కూటమి నాయకులతో పాటు ఆర్ఎస్ఎస్ సేవా సంఘం వాళ్ళు కూడా నివాళులు అర్పించడానికి వచ్చారండి. ఇప్పుడు ఇదిలా ఉండగా పురుషుల శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందించారు. గ్రంథాలయ అధికారిని కాటూరి సుగుణకుమారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, రేడర్స్ ఫోరం సభ్యులు జి ఉషారాణి, ఎన్ఎస్ఎం లక్ష్మిలు శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి జేజేలు పలికారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలలో ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ నిర్ణేత క్యోషి ఎం ఇబ్రహీం టైగ్ మాట్లాడుతూ కరాటే వాళ్ళ ప్రయోజనాలను వివరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన క్రీడాకారులు తమ ప్రతిభా పాఠవ్యాలను ప్రదర్శించి అందరినీ అలరించారు. ఈ పోటీలలో పాల్గొన్న వివేకానంద గ్లోబల్ స్కూల్కు ఓవరాల్ ఛాంపియన్షిప్ లభించింది. ఈ కార్యక్రమంలో కళాశాల జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకటకృష్ణారావు, స్కూల్ సెక్రటరీ చిట్టూరి రేనా సాయిలు పాల్గొన్నారు. తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ప్రముఖ చిత్రకారుడు బాపు జయంతిని మమతా నర్సింగ్ హోం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అధినేత డాక్టర్ కూసూరి సత్యనారాయణరాజు ముఖ్య అతిథిగా పాల్గొని బాపు ప్రతిభపై మాట్లాడారు. అనంతరం ఆయనను సన్మానించగా సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు బాపు గేయాలను ఆలపించారు. శివ శివ శంకర భక్తవ శంకర శంకర నమో నమో పుణ్యము పాపము ఎరుగను నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు దేవాలి నీ పూజకు నీవని నే దేరితేనా మారేడు దళములు నీ పూజకు మారేడు నీవని నే దేరితేనా గంగమ్మ మెచ్చిన చంగమయ్యవని గంగను తేన నీ సేవకు. రమణ గారు వాళ్ళిద్దరూ జంటగా ఉండేవారు. ఎన్నో చిత్రాలకి దర్శకత్వం వహించారు. మా అందరికీ చాలా అభిమానం అయినంటే ఈ కార్యక్రమాన్ని మా ప్రిన్సెస్లో ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. అతిథులందరికీ ఆహ్వానం. ఈ కార్యక్రమంలో డాక్టర్ వేగేశ్వర సత్యనారాయణరాజు, డాక్టర్ బంగారు రమేష్ కుమార్, వివిధ సంస్థల ప్రతినిధులు బోడపాటి ప్రసాద్, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, పులమాల వీరభద్రం, ముక్కామల మోహన్ రావులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉభయ గోదావరి జిల్లా కమిటీ సమావేశం తణుకు బార్ అసోసియేషన్ భవనంలో ఆదివారం నిర్వహించి సమస్యలను చర్చించారు. ముఖ్యంగా యువ న్యాయవాదులకు శిక్షణ ఇచ్చి స్టైఫండ్ అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. ఈ సంస్థ నాయకులు మేక ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి కామన మునుస్వామి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పిపి లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు వై మణికంఠ తేజ, డి అప్పారావులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో సంచార శకటం ద్వారా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల వద్దకు ఆదివారం వెళ్లి సేవలందించారు. ఈ మేరకు పట్టణ పరిధిలోని 6 వృద్ధులను పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి సహకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య సేవలు కోరుకునే వృద్ధులు ఒకరోజు ముందు శనివారం 9441698263తో పాటు
9985343530 నంబర్లకు తెలియజేయాలని కోరారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధి ఆకివీడిలో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గర్భిణుల గుర్తింపు, వారికి సకాలంలో వైద్యం, పిల్లలకు అవగాహన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఏపీఐఐసి చైర్మన్ మంతిన రామరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్వర సూర్యనారాయణరాజులను ఘనంగా సన్మానించారు. రియల్ కంప్లీషన్ అన్ని రకాల డ్రైనేజ్ సిస్టము, అక్కడ పేషెంట్స్ కూర్చుంటానికి హాల్ లాంటి అన్ని క్రియేట్ చేయడం జరిగింది. అలాగే చెరుకుమల్లి డాక్టర్ గారు ఆయన 50 లక్షల రూపాయలు డొనేట్ చేసి ఒక కిడ్నీ డయాలసిస్ సెంటర్ను కూడా వారు ఇవ్వటం జరిగింది. ఆ కిడ్నీ డయాలసిస్ సెంటర్తో కలిపి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డాక్టర్స్ కూడా కొంత షార్టేజ్ ఉంది, అన్నీ కూడా సరిచేసి ఆ సిహెచ్సి కూడా పూర్తి స్థాయిలో నూతన భవనం, ఆధునిక డయాలసిస్ సెంటరు, అన్ని ఫెసిలిటీస్తో కూడా అభివృద్ధి చెందుతున్న ఆకివీడికి ఈ పిహెచ్సి, ఆ సిహెచ్సిలోని నూతన భవనం, నూతన ఫెసిలిటీసు, ఎక్స్ట్రా కేటగిరీస్ కూడా డాక్టర్స్తో వైద్యపరంగా ఆకివీడు ఏ ప్రాంతానికి కూడా తీసిపోని విధంగా చేయటానికి అన్ని చర్యలు తీసుకున్నాం. రాబోయే 2 వారాల్లో ఆ చేంజెస్ ఏంటన్నది మీరు చూస్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.